స్టెప్ 9 మానిటర్ పేర్ అడ్జుడికేషన్. అసలు మీకు అడ్జుడికేషన్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ రాయబడింది చూడండి. అడ్జుడికేషన్ అంటే అడ్జుడికేషన్ ఇన్ మెడికల్ బిల్డింగ్ రిఫర్స్ ద ప్రాసెస్. చూడండి రాయబడింది క్లియర్గా. అడ్జుడికేషన్ ఈజ్ ఏ మెడికల్ బిల్డింగ్ రిఫర్స్ ద ప్రాసెస్ ఆఫ్ రివ్యూయింగ్ అండ్ ప్రాసెసింగ్ హెల్త్ కేర్ క్లైమ్స్ సబ్మిటెడ్ బై ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. ఏదైతే హెల్త్ కేర్ ఫైల్ని హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి ఇన్సూరెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేయబడిందో దాన్ని రివ్యూ చేస్తారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ పేయర్స్ ఎవరికైతే పే చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేసిన వాళ్ళు రివ్యూ చేస్తారు. ద గోల్ ఆఫ్ అడ్జుడికేషన్ ఈజ్ టు డిటర్మైన్ వెదర్ ద క్లైమ్ మీట్స్ ద క్రైటీరియా ఫర్ ద పేమెంట్ అండ్ ఇఫ్ సో హౌ మచ్ పేమెంట్ ఆర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఈజ్ ఎంటర్డ్ టు రిసీవ్ ఫర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్. ఏవైతే సర్వీసెస్ పేషెంట్ తీసుకున్నారో దానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది క్రైటీరియాకి మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ అయితే ఎంత పేమెంట్ చేయాలి, ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి మొత్తాన్ని ఇక్కడ అడ్జుడికేషన్ అంటారు. ఇక్కడ ఒక రూట్ మ్యాప్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఈ క్లీన్ క్లెయిమ్ ఏదైతే ఉందో ఈ క్లీన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ టు ద పేర్. క్లీన్ క్లెయిమ్ అనేది పేర్కి సబ్మిట్ చేస్తారు. ఈ పేర్ అనేది ఇనిషియల్ రివ్యూ చేస్తారు, తర్వాత కవరేజ్ డిటర్మినేషన్ చేస్తారు, నెక్స్ట్ కోడింగ్ వెరిఫికేషన్ జరుగుతుంది, పేమెంట్ డిటర్మినేషన్ జరుగుతుంది, లాస్ట్లో పేమెంట్ అండ్ ఈఓబి టు ప్రొవైడర్. ఈఓబి అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ని ప్రొవైడర్కి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ ఒక నోట్స్ ఉంది చూడండి. మెడికల్ బిల్లర్ హ్యాస్ టు సబ్మిట్ ఏ క్లీన్ క్లెయిమ్ సో దట్ అడ్జుడికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద ఫస్ట్ పాస్. ఒకవేళ మెడికల్ బిల్డర్ ఎగ్జాక్ట్గా మంచి క్లీన్ క్లెయిమ్ని సబ్మిట్ చేసినట్లయితే ఫస్ట్ పాస్లో మనకి క్లియర్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ద గోల్ ఆఫ్ ద ఫస్ట్ పాస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ claim is complete and accurate so that it can be processed and paid as quickly as possible. ఇది క్లీన్గా ఉంటే ఫస్ట్ పాస్లో ఈజీగా పాస్ అయిపోయి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనం ఈజీగా అంటే త్వరగా మనీ పే సెటిల్మెంట్స్ అన్ని ఈజీగా చేయడం కుదురుతుంది. సక్సెస్ఫుల్ CMS 1500 ఫస్ట్ పాస్ విచ్ కెన్ హెల్ప్ ఎన్ష్యూర్ టైమ్లీ పేమెంట్ అండ్ రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. ఈ యొక్క 1500 అనేది క్లెయిమ్ ఏదైతే ఫామ్ సబ్మిట్ చేస్తామో అది ఫస్ట్ పాస్లో ఈజీగా వెళ్ళిపోతే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ బర్డెన్స్ అన్నింటిని తగ్గిస్తుంది. పేర్ ప్రొవైడ్ పేమెంట్ విత్ ఇన్ 7 to 10 days. ఆ విధంగా మంచిగా జరిగితే 7 to 10 days మొత్తం క్లెయిమ్ సబ్మిట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది. పేమెంట్ విల్ అకంపెనీ ఈఓబి. ఈఓబి అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ ఏ ఆర్ఏ అంటే రెమిటెన్స్ అడ్వైస్.